హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కథ ఎత్తుకు పై ఎత్తు. మరాళా దేశపు రాజైన శత్రుఘ్నుడు తన తండ్రి అనంతరం రాజ్యానికి వచ్చి కూడా పెళ్లాడలేదు. అనేక మంది రాజులు తమ కుమార్తెలను అతనికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కానీ వారిలో ఒక్కళ్ళు కూడా అతనికి నచ్చలేదు. శత్రుఘ్నుడు పెళ్లాడనందుకు అతని మిత్రులు, బంధువులు, పరివారము చాలా బెంగపడ్డారు. ఇంతలో శత్రుఘ్నుడికి కొంతల రాజకుమార్తె అయిన శోభనాంగి సాటిలేని సుందరి అని, ఆమెను పెళ్లాడడానికి అనేక మంది రాజులు పోటీ పడుతున్నారని తెలిసింది. ఈ సంగతి తెలియగానే శత్రుఘ్నుడు 100 మంది యోధులను వెంట పెట్టుకొని కుంతల దేశానికి వెళ్ళాడు. అతను తన యోధులను రాజధాని పరిసరాలలో ఉండే అరణ్యంలో విడిచి సామాన్య వేషంలో నగరంలోనికి వెళ్ళి రాజోద్యానవనంలో శోభనాంగిని చూసి ఆమెను పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు. అతను అదను చూసి శోభనాంగిని ఒంటరిగా కలుసుకుని తాను పలానా అని చెప్పి తన కోరిక తెలియపరిచాడు. శోభనాంగి అతనితో, నేను చాలా కాలం క్రితమే మిమ్మల్ని గురించి విని మనసులో వరించుకున్నాను. కానీ ఎంతకాలం చూసినా మీరు నన్ను పెళ్లాడాలన్న కోరిక ఉన్నట్టు మా తండ్రికి కబురైనా చేయలేదు. ఈలోగా నన్ను కోరి వచ్చిన రాజులందరినీ నిరాకరించాను. ఇటీవల మా తండ్రి నాతో విసిగిపోయి నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పొరుగు రాజైన బలవర్మకిచ్చి పెళ్లి చేస్తానని నిశ్చయించాడు. బలవర్మ నన్ను పెళ్లాడాలని చాలా పట్టుదలగా ఉన్నాడు. అదీ కాక అతను మా సరిహద్దున ఉన్న బలవంతుడు. తొందరపడవద్దని 1 ఏడాది గడువియ్యమని నేను మా తండ్రిని కోరాను. ఆయన సరే అన్నారు. నేను కోరిన గడువు తీరేలోగా మీరు వచ్చారు. ఇంకా ఆలస్యం చెయ్యక మీరు మా తండ్రిని అడగండి. ఆయన నన్ను అడిగినప్పుడు మిమ్మల్ని పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నట్టు చెబుతాను అన్నది. శత్రుఘ్నుడు మర్నాడే సపరివారంగా కుంతల రాజు వద్దకు వెళ్ళి తనకు శోభనాంగిని పెళ్లాడాలని ఉన్నట్టు చెప్పాడు. రాజు శోభనాంగిని పిలిచి అడిగితే ఆమె తన అంగీకారాన్ని తెలియవరిచింది. రాజు నిండు సభలో శత్రుఘ్నుడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయబోతున్నట్టు ప్రకటించాడు. దగ్గరలోనే పెళ్లి ముహూర్తం కూడా ఏర్పాటైంది. పెళ్లి జరిగే ముందు విందులు, వినోదాలు వైభవంగా ఏర్పాటయ్యాయి. అందులో శత్రుఘ్నుడి పరివారము, రాజుగారి బంధువులు, నగరంలోని పెద్దలు పాల్గొన్నారు. ఉన్న తాసనాల మీద రాజుగారు కాబోయే దంపతులు కూర్చున్నారు. అందరూ వినోదాలలో తన్మయులై ఉన్న తరుణంలో ఒక యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి శత్రుఘ్నుడిని ఉద్దేశించి, ప్రభు, ఒక్క మనవి అన్నాడు. అందరికన్నా హెచ్చు ఉత్సాహంలో ఉన్న శత్రుఘ్నుడు, ఏం కావాలో కోరుకో అన్నాడు ఆ యువకుడితో. రాజకుమార్తె శోభనాంగిని ఈ విందు వినోదాలను నాకిచ్చేయండి, ఆడి తప్పవద్దు అన్నాడా యువకుడు. శత్రుఘ్నుడు కొయ్యబారిపోయాడు. అతని నోట మాట రాలేదు. ఆ వచ్చినవాడు బలవర్మ. అతన్ని శోభనాంగి గుర్తించింది. కానీ శత్రుఘ్నుడు మాట జారకుండా ఆపలేకపోయింది. ఇప్పుడు ఆమె శత్రుఘ్నుడికి రహస్యంగా విషయమంతా చెప్పి ఏమనాలో బోధించింది. బలవర్మ అందరికీ వినబడేలాగా గొంతెత్తి, ఏం మాట్లాడరు, ఆడి తప్పుతానని చెప్పేయండి అన్నాడు. శత్రుఘ్నుడి లోపల శోభనాంగి సలహా విన్నాడు. అతను బలవర్మతో, శోభనాంగి నాకు ప్రధానమై ఉన్నది కనుక ఆమెను నీకిచ్చే అధికారం నాకున్నది. కానీ ఈ విందు వినోదాలు నావి కావు, వాటిని నీకిచ్చే హక్కు నాకు లేదు అన్నాడు. శోభనాంగి తన తండ్రి చేత బలవర్మతో, వచ్చే సంవత్సరం ఇదే రోజుకు మీరు వచ్చినట్టయితే మీకు మా అమ్మాయికి పెళ్లి ఏర్పాటు చేసి విందు వినోదాలు ఏర్పాటు చేస్తాం అని చెప్పించింది. శత్రుఘ్నుడి పెళ్లి రద్దయిపోయింది. అతను శోభనాంగితోనూ ఆమె తండ్రితోనూ ముందు జరగవలసిన దాని గురించి సంప్రదించి పరివారంతో వెళ్ళిపోయాడు. ఏడాది గడిచింది. శోభనాంగికి బలవర్మకు పెళ్లి జరగవలసిన రోజు వచ్చింది. ఆ పెళ్లి సందర్భంలో జరిగిన విందు వినోదాలకు శత్రుఘ్నుడు తన 100 యోధులతోనూ హాజరయ్యాడు. అయితే అందరూ మారువేషాల్లో ఉన్నారు. శత్రుఘ్నుడు చింకి బట్టలు ధరించి ముసలి వేషం వేసుకొని దూరాన బిచ్చగాళ్ల మధ్య నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఒక చిన్న సంచి ఉంది. వినోదాలు పూర్తి అయ్యి విందు ప్రారంభం కానున్న సమయంలో అతను బలవర్మను సమీపించి, ప్రభు, ఒక్క మనవి అన్నాడు. నా పరివారాన్ని, నాకు కాబోయే భార్యను తప్ప ఏమడిగినా ఇస్తాను అన్నాడు బలవర్మ. మా పేదవాళ్లకు అవన్నీ ఎందుకు దొరా,
ఈ సంచి నిండా తిండి ఇప్పించండి, పేదవాళ్ళం పంచుకుని తింటాం అన్నాడు శత్రుఘ్నుడు. బలవర్మ తన సేవకులను పిలిచి ఈ ముసలివాడి సంచి నిండా ఆహార పదార్థాలు ఇచ్చి పంపించండి అన్నాడు. శత్రుఘ్నుడు తెచ్చినది మడత సంచి. అది చూడటానికి మూరెడెత్తై ఉంటుంది, కానీ మడతలు విప్పుకుంటూ పోతే 2 నిలువుల లోతుంటుంది. నౌకర్లు ఆహార పదార్థాలు తెచ్చి సంచులు పోస్తున్న కొద్దీ శత్రుఘ్నుడు దానికి ఒక్కొక్క మడత విప్పి ఇంకా ఖాళీ ఉన్నట్టు చూపుతున్నాడు. అతను ఆ సంచిని నడుమెత్తు నిప్పేసరికి బలవర్మ కంగారు పడ్డాడు. అది నిండితే ఇంకా అతిథులకు ఆటే మిగిలేటట్టు లేదు. బలవర్మ కంగారు చూసి శత్రుఘ్నుడు, దొరా, తమరి అన్నమాట నిలబెట్టుకోవాలని నేను పట్టుబట్టను. తమరి సంచిలో వేసిన పదార్థాలన్నీ కలియతొక్కి ఇంకా చాలు, సంచి నిండింది అన్నారంటే నేను తృప్తి పడతాను అన్నాడు. బలవర్మ సంచిలో కాళ్ళు పెట్టి తొక్కుతూ ఇంకా చాలు, సంచి నిండింది అన్నాడు. ఆ క్షణంలోనే శత్రుఘ్నుడు సంచి మడతలు పూర్తిగా విప్పి బలవర్మను అందులో బంధించి మూతి బిగించాడు. అతను ఈల వేసేసరికి అతని యోధులు చప్పున తమ స్థానాలలో నుంచి లేచి బలవర్మ పరివారానందరినీ బంధించారు. శత్రుఘ్నుడు తన ముసలి వేషం విప్పేసి తాను శోభనాంగిని పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. అతన్ని అడ్డేవారెవరూ లేరు. వారిద్దరి పెళ్లి నిరాటంకంగా జరిగిపోయింది. పెళ్లి కాగానే శత్రుఘ్నుడు బలవర్మను అతని పరివారాన్ని విముక్తులను చేసి పంపేశాడు. తరువాత బలవర్మ కుంతల రాజ్యం ఛాయల ఎక్కడా కనిపించలేదు. కథ సమాప్తం. తరువాతి కథ సాహసికురాలు. ఒక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది. అందులో అనేక మంది కూతుళ్ళు, కొడుకులు ఉండేవాళ్ళు. వాళ్ళ తండ్రి ఎంత ఒళ్ళు వెచ్చుకొని పనిచేసినా పిల్లలందరికీ తిండి బట్ట సమకూర్చడం సాధ్యం కాలేదు. బక్క చిక్కిన వాళ్ళ తల్లి అస్తమానము చిరిగిన బట్టలు కుట్టుకుంటూ ఉండేది. ఈ పరిస్థితి రాను రాను దుర్భరమై ఆ పేద తల్లిదండ్రులు తమ పెద్ద సంతానమైన ఆడపిల్లల 3 ఇంటి నుంచి పంపేస్తూ, ఇక మీ దారి మీరు చూసుకొని మీ పొట్ట మీరు పోసుకోండి అని చెప్పేశారు. ఇల్లు నరకంగా ఉండటం చేత ఆ ఆడపిల్లలకు తమ బతుకు తాము బతకడానికి అభ్యంతరం లేకపోయింది. వాళ్ళు అడవి దాటి అవతలి దేశానికి పోదామని బయలుదేరారు. వాళ్ళు రోజల్లా అడవి గుండా ప్రయాణించి ఆకలితో నకనకలాడుతూ అవతలికి చేరుకునేసరికి చీకటి పడింది. అడవి అంచున వారికి ఒక ఇల్లు కనిపించింది. వాళ్ళ ఇంట్లోకి తొంగి చూసేసరికి ఒక స్త్రీ కనిపించింది. వాళ్ళ ఆమెను ఇంత తిండి పెట్టమని బతిమాలారు. మీరిక్కడికి ఎందుకు వచ్చారు? నా భర్త రాక్షసుడు, మిమ్మల్ని చూస్తే తినేస్తాడు అన్నది ఆ స్త్రీ. మాకేమీ భయం లేదు, అలసిపోయి ఆకలితో అలమటిస్తున్నాం అన్నారు ఆడపిల్లలు. రాక్షసుడి భార్య కొంచెం ఆలోచించి, సరే లోపలికి రండి, మీకు భోజనం పెడతాను అన్నది. వాళ్ళు ఆమె పెట్టిన భోజనం తిని కాస్త సత్తువ తెచ్చుకొని వెళ్ళిపోయి ఆ రాత్రికి పడుకుందామనుకుంటుండగా ఇంటి బయట పెద్దగా అడుగుల చప్పుడు అయ్యింది. రాక్షసుడి భార్య చప్పున ఆ 3 ఆడపిల్లలను దాచేసింది. రాక్షసుడు లోపలికి వస్తూనే, నరవాసన వస్తుందే అన్నాడు. నీకెప్పుడు నరవాసనే, ముందు తిండి తిన్ను, నీకొక మంచి వార్త చెబుతాను అన్నది వాడి భార్య. రాక్షసుడు తిండి తిన్నాక ఆమె తాను దాచిన 3 అమ్మాయిలను వాడి ముందుకు తెచ్చి, వీళ్ళు మంచి పిల్లలు, భోజనం పెట్టాను, రాత్రికి మన అమ్మాయిలతో పాటే పడుకుంటారు అన్నది. రాక్షసుడికి కూడా 3 కూతుళ్ళున్నారు. వాళ్లతోనే వీళ్ళు కూడా పడుకున్నారు. అందరూ పడుకున్నాక రాక్షసుడు వచ్చి తన కూతుళ్ళ మెడలో పూసల హారాలు వేసి పేద అప్పా చెల్లెళ్ళు 3 మెడల్లోనూ తాళ్లహారాలు వేసి దీపం తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ సంగతి అక్క చెల్లెళ్లలో అందరికన్నా చిన్నదైన మల్లిక కనిపెట్టింది. అందుచేత ఆమె అందరూ నిద్రపోయేదాకా బలవంతాన మేలుకొని ఉండి రాక్షసుడు కూతుళ్ళ మెడలోని హారాలు తీసి తన మెడలోనూ తన అక్కల మెడలోనూ వేసి తమ మెడలలో ఉన్న తాళ్ళు రాక్షసుడి కూతుళ్ళ మెడలలో వేసింది. నిశిరాత్రి వేళ రాక్షసుడు వచ్చి అందరి మెడలు తాళ్ళు విప్పి తాళహారాలు గల తన కుమార్తెలు బయట నుంచి వచ్చిన పిల్లలనుకొని వాళ్లను అవతలికి తీసుకుపోయి గదతో తలలు చితక్కొట్టి చంపేసి భయంకరంగా నవ్వి వెళ్ళిపోయాడు. మల్లిక అక్కలిద్దరూ కంగారు పడుతూ లేచారు. మల్లిక వాళ్లను మాట్లాడవద్దని చెప్పి వాళ్లను వెంట పెట్టుకుని అప్పటికప్పుడే ప్రయాణమైంది. తెల్లవారేసరికల్లా వారు అడవి అవతల ఉండే ఒక రాజుగారింటికి చేరారు.
మల్లిక ధైర్యంగా రాజుగారి దగ్గరికి వెళ్ళి, మేము ముగ్గురము పేద అక్క చెల్లెళ్ళం. ఇప్పుడే ఒక ఘోర రాక్షసుడి నుంచి ప్రాణాలతో పారిపోయి వస్తున్నాం. మీ రాజ్యంలో అలాంటి రాక్షసుడిని ఉండనివ్వటం చాలా అన్యాయంగా ఉంది అనడం తేలికే, కానీ వాడి దగ్గర కొన్ని మంత్రపు సాధనాలున్నాయి. వాడికి ఒక కత్తి ఉంది. దాన్ని ఎవరైనా సంగ్రహించగలిగితే వాడి బలం సగం పోతుంది అన్నాడు రాజు. నేను ప్రయత్నిస్తాను. రాక్షసుడికి కత్తి తెస్తే ఏమిస్తారు అన్నది మల్లిక. మీ పెద్దక్కను నా పెద్ద కొడుకు చేసుకుంటాను, సరేనా అన్నాడు రాజు. అందుకు మల్లిక ఒప్పుకున్నది. రాజు ఆ ముగ్గురు పిల్లలకు తన భవనంలోనే భోజనం ఏర్పాటు చేయించాడు. ఆ రాత్రి మల్లిక ఒంటరిగా రాక్షసుడి ఇంటికి బయలుదేరి రాక్షసుడి కత్తి వాడు పడుకొని మంచం పక్కనే ఉండటం గమనించి వాడు తిండి తినే సమయంలో వాడి మంచం కింద దూరి దాక్కున్నది. రాక్షసుడు భుక్తాయాసంతో వచ్చి మంచం మీద పడుకొని వెంటనే ఘోరంగా గురకపెట్టసాగాడు. మల్లిక మంచం కింది నుంచి వచ్చేసి రాక్షసుడి కత్తి తీసుకొని అడుగులలో అడుగు వేసుకుంటూ బయటికి వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు కత్తి ద్వారబంధానికి తగిలి చప్పుడైంది. ఆ చప్పుడుకు రాక్షసుడు లేచి కత్తి తీసుకొని పరిగెత్తితే మల్లికను చూసి వెంబడించాడు. వాడు తనను అందుకునేలోపుగా మల్లిక చెంగున లేడి పిల్లలాగా పరిగెత్తుతూ తాటి వంతెన మీదికి వచ్చి అవతలి గట్టు చేరింది. ఆ వంతెన ఒకే ఒక తాడుతో వేసి ఉంది. దాని మీద రాక్షసుడు అడుగు పెట్టాడో తాడు తెగి అగాధంలో పడి చేస్తాడు. అందుచేత వాడు పళ్ళు పటపటా కొరుకుతూ, ఈసారి ఇటుగా వచ్చావో నీ ప్రాణాలు తీస్తాను అన్నాడు. మళ్ళీ వస్తాను, ఏం చేస్తావో చూస్తాను అంటూ మల్లిక రాజుగారింటికి వెళ్ళిపోయింది. రాక్షసుడి కత్తి దొరికినందుకు రాజు ఎంతో సంతోషించి తన వాగ్దానం ప్రకారం మల్లిక పెద్ద అక్కను తన పెద్ద కొడుకు చేసుకున్నాడు. తర్వాత ఆయన మల్లికతో, మల్లిక, ఆ రాక్షసుడి దగ్గర ఒక తోలు సంచి ఉంది, దాన్ని కూడా తెచ్చావంటే నీ రెండో అక్కను నా రెండో కొడుకు చేసుకుంటాను అన్నాడు. సాహసికురాలైన మల్లిక సరేనని మరొక రాత్రి రాక్షసుడి ఇంటికి వెళ్ళి వాడు తిండి తినే సమయంలో వాడి మంచం మీద తడివి చూసింది. రాజుగారు చెప్పిన తోలు సంచి రాక్షసుడి దిండు కిందనే ఉంది. కానీ ఆమె దాన్ని తీసుకొని పారిపోయే వ్యవధి లేకుండానే రాక్షసుడి అడుగులు వినిపించేసరికి ఆమె వాడి మంచం కింద దూరి దాక్కున్నది. రాక్షసుడు మంచం మీద నడుము వాలుస్తూనే గురకపెట్టి నిద్రపోయాడు. కొంచెంసేపు గడవనిచ్చి మల్లిక మంచం కింది నుంచి వచ్చి వాడి దిండు కిందన ఉన్న తోలు సంచిని సులువుగానే తీసేయగలిగింది. అయితే ఆమె ద్వారం వద్దకు పోతుండగానే చీకటిలో ఆమె కాలికి ఒక కుండ తగిలి అది దొర్లి చప్పుడు చేస్తుంది. రాక్షసుడు నిద్రలేచి మల్లికను తరిమాడు. అయినా ఈసారి కూడా మల్లిక వాడికి చిక్కేలోగా తాటి వంతెన మీదికి వచ్చేయటం చేత వాడామెను ఏమీ చేయలేకపోయాడు. మల్లిక తెచ్చిన తోలు సంచిని తీసుకొని రాజుగారు మల్లిక చిన్న అక్కను తన రెండో కొడుక్కి చేసుకున్నాడు. పెళ్లి హడావిడి ముగియగానే రాజు మల్లికతో, మల్లిక, రాక్షసుడి వేలికి ఒక ఉంగరం ఉంది, దాన్ని కూడా తీసుకురాగలిగావా? రాక్షసుడి బాధ పూర్తిగా పోయినట్టే. దాన్ని తీసుకురావటం చాలా ప్రమాదకరం, కానీ ఎలాగైనా తీసుకురాగలిగావా? నిన్ను నా మూడో కొడుక్కిచ్చి చేసుకుంటానన్నాడు. ఆ ఉంగరంతో రాక్షసుడి ఆట కట్టినట్టే అవుతుంది. ఎంత ప్రమాదమైనా వెనుకాడను. నేను వెళ్ళి వాడి ఉంగరం తెస్తాను అన్నది మల్లిక. ఆమె మరోసారి రాత్రిపూట బయలుదేరి వెళ్ళి రాక్షసుడి ఇంట ప్రవేశించి మంచం కింద దాక్కొనింది. రాక్షసుడు తిండి తిని వచ్చి పడుకొని గురక పెట్టాడు. మంచం మీద నుంచి కిందికి వేళ్లాడే వాడి చేతన ఉంగరం ఉంది. ఆమె ఎంతో నేర్పుగానే ఆ ఉంగరాన్ని వాడి వేలి నుంచి ఊడదీసింది. కానీ ఉంగరం ఊడి ఆమె చేతిలో పడే సమయానికి వాడు లేచి ఆమెను పట్టేసుకొని, ఆహా, దొరికావా అన్నాడు. అవునండి అన్నది మల్లిక చిన్న గొంతుతో. ఈసారి వస్తే ప్రాణం తీస్తానన్నాను అన్నాడు రాక్షసుడు. అన్నారండి అన్నది మల్లిక ఇంకా హీన స్వరంతో. నువ్వింత తెలివిగల దానివి గదా, ఒక్క విషయం అడుగుతాను చెప్పు. నువ్వే గనక నన్ను పట్టుకుని ఉంటే ఏం చేసి ఉండేదానివి అని రాక్షసుడు అడిగాడు. మిమ్మల్ని ఒక పెద్ద గోతంలో వేసి ఆ గోతంలోని ఇంకా ఒక కుక్కను, ఒక పిల్లిని, ఒక కత్తెరను, ఒక దబ్బలాన్ని, పురికొసను వేసి గోతం మూతి బిగించి కట్టి అడవిలో చెట్టు నుంచి పెద్ద కొమ్మ విరుచుకొచ్చి
కర్ర చేసి దానితో స్పృహ తప్పేదాకా బాది ఉందును అన్నది మల్లిక. నన్నలా చేస్తావేం? సరే, నేను నిన్ను అచ్చు అలాగే చేస్తాను అంటూ రాక్షసుడు ఒక గోతం తెచ్చి అందులో ఒక కుక్కను, పిల్లిని, కత్తెరను, దబళాన్ని, పురికొసను వేసి గోతం మూతి బిగించి కర్ర తీసుకొని రావడానికి అడవికేసి పరిగెత్తుకు వెళ్ళాడు. మల్లిక కత్తెరతో గోతం కత్తిరించి బయటకు వచ్చి రాక్షసుడి ఉంగరం తీసుకొని తన దారిని తాను వెళ్ళిపోయింది. కొంచెం సేపట్లో రాక్షసుడు ఒక చెట్టుకు చెట్టే విరుచుకు వచ్చి దానితో ఖాళీ గోతాన్ని బాధసాగాడు. మల్లిక రాక్షసుడి ఉంగరం తెచ్చి ఇవ్వగానే రాజు ఆమెను తన 3వ కొడుక్కి చేసుకున్నాడు. కూతుళ్ళు పోయి, కత్తి, సంచి, ఉంగరము పోయి రాక్షసుడు జీవోత్సవంలాగా అయిపోయాడు. అటు తర్వాత వాడెవరిని బాధించలేదు. వాడేమైపోయాడో కూడా ఎవ్వరికీ తెలియదు. కథ సమాప్తం. తరువాతి కథ తల వంచినవాడు. పాపన్న ఒకసారి ఏదో పని మీద కొండ ప్రాంతాలకు వెళ్ళి తిరిగి వస్తుండగా మధ్యాహ్నం అయ్యింది. ఎక్కడైనా కూర్చుని భోజనం చేద్దామనుకుంటూ ఒక తోట వద్దకు వచ్చాడు. ఆ తోట వెనుక ఒక ధనికుడి ఇల్లు కనిపించింది. తోటలో అతనికి ఒక దృశ్యం కనబడింది. అక్కడ కట్టెలు కొడుతున్న ఒక మనిషి శోష వచ్చి పడుకున్నాడు. 5-6 ఏళ్ల కుర్రవాడొకడు ఆ మనిషిని లేపుతూ, అమ్మ, డబ్బులు పట్టుకురమ్మంది, నన్ను కేకలేస్తుంది అన్నాడు ఏడుపు ముఖంతో. ఏం చేసేదిరా, ఈ కట్టెలన్నీ కొడితే గాని ఇంటి యజమాని డబ్బులివ్వడు. ఎక్కడన్నా డబ్బులు ముష్టెత్తి ఏమైనా కొనుక్కొని తిను. నేను ఈ కట్టెలు కొట్టి డబ్బులు తీసుకువచ్చి మీ అమ్మకు గంజి కాచి పోస్తా అన్నాడు తండ్రి. ఎవరిని అడిగేది, ఎవరిస్తారు అంటూ కుర్రవాడు ఏడ్చాడు. ఇంతలో పసివాడికి పాపన్న కనిపించాడు. అతను పాపన్న దగ్గరికి వచ్చి, అయ్యా, మీ దగ్గర ఉంటే ఆనానో బేడానో ఇచ్చి పుణ్యం కట్టుకోండి, వీడు ఆకలికి మాడిపోతున్నాడు అన్నాడు. పాపన్న ఒక చెట్టు కిందికి వెళ్ళి మూట విప్పి భోజనం పెట్టి ఆ కట్టెలు కొట్టేవాడి కొడుకును కూడా తినమని చెప్పాడు. అందరూ భోజనం చేశాక పాపన్న వాడిని ప్రశ్నించి అతడి గృహ పరిస్థితులు తెలుసుకున్నాడు. కొంత దూరంలో కట్టెలు కొట్టేవాడి గుడిసె ఉంది. అందులో అతడి భార్య జబ్బుగా పడి ఉంది. ఈ ఇంటి యజమాని కట్టెలు కొడితే తప్ప డబ్బు ఇవ్వడు. సాయంకాలం ఆ కూలి డబ్బుతోనే అతను తన భార్యకు మందు, తిండి చూస్తాడు. ఏ రోజుకు ఆ రోజు ఇలానే జరుగుతూ ఉంటుంది. పాపన్న ఒక బంగారు కాసును కట్టెలు కొట్టేవాడి చేతిలో పెడుతూ, దీన్ని తీసుకొని వెంటనే వెళ్ళి మార్చి నీ భార్యకు మంచి మందులు ఇప్పించు అన్నాడు. అన్న ప్రకారం ఆ కట్టెలన్నీ కొట్టకుండానే ఎట్లా వెళ్ళను అన్నాడు కట్టెలు కొట్టేవాడు. నువ్వు వచ్చేదాకా నేను కొడుతూ ఉంటాలే, కట్టెలు కొట్టడం నాకు అలవాటే, నీ యజమాని అడిగితే నేను చెప్పుకుంటాలే అన్నాడు పాపన్న. ఆటే ఇష్టం లేకుండానే కట్టెలు కొట్టేవాడు పాపన్న ఇచ్చిన బంగారు కాసు తీసుకొని కుర్రాన్ని వెంట పెట్టుకొని ఇంటికి బయలుదేరాడు. పాపన్న చొక్కా విప్పి పక్కన పెట్టి కట్టెలు కొట్టడం ఆరంభించాడు. కొంతసేపటికి ఇంటి యజమాని బయటకు వచ్చి కొత్తవాడెవడో కట్టెలు కొట్టడం చూసి, నువ్వెవరు, వాడేడి అని అడిగాడు పాపన్నను. నేను వాడి బంధువునేలేండి, వాడి భార్యకు సుస్థిగా ఉందంటే వెళ్ళి చూసి భోజనం చేసి వస్తానని వెళ్ళాడు. వాడు వచ్చేదాకా నేను కట్టెలు కొడతానండి అన్నాడు పాపన్న. సరే కానీ కట్టెలు బాగా కొట్టు, ఏం నీకు వేరే కూలి ఇమ్మంటే ఇచ్చేది లేదు, ఇప్పుడే చెప్తున్నాను అన్నాడు ధనికుడు. అలాగేనండి, నేనెందుకు అడుగుతానులేండి అన్నాడు పాపన్న. ధనికుడు కొంచెం అవతలికి పోయి కట్టెలు కొట్టే పాపన్నను వింతగా గమనించసాగాడు. పాపన్న చూడ్డానికి కట్టెలు కొట్టేవాడిలాగా లేడు, కానీ అసలు వాడి కన్నా బాగా కొడుతున్నాడు. రేపు కూడా వీణ్ణే రమ్మనాలి అని ఇంటి యజమాని అనుకుంటుండగా అసలు కట్టెలు కొట్టేవాడు వచ్చి పాపన్న చేతి గొడ్డలి ఇయ్యమని అడిగాడు. అప్పుడే వచ్చావేం అని పాపన్న అతన్ని అడిగాడు. మీరు ధర్మాత్ములై ఏం లాభం, నాబోటి దరిద్రుడికి తీసుకున్నది ప్రాప్తముండొద్దు. మీరిచ్చిన బంగారు కాసు రొంటిన దోపుకొని బయలుదేరానా, గుడ్డ చిరుగులో నుంచి జారి అది ఎక్కడ పడిపోయిందో పడిపోయింది అన్నాడు కట్టెలు కొట్టేవాడు. బంగారు కాసు అన్న మాట చెవిని పడగానే ధనికుడు వాళ్ళ దగ్గరికి హడావిడిగా వచ్చి, బంగారు కాసేంటి, ఎక్కడిది, దాన్ని ఇతగాడికి ఇచ్చిన వాళ్ళెవరు అని అడిగాడు. నేనే ఇచ్చాను, దాన్ని కాస్త పాపం దారిలో ఎక్కడో పారేసుకున్నాడట అన్నాడు పాపన్న. అదే నేను అడిగేది, బంగారు కాసు నీకెక్కడిది అని. ఇవాళ ఉదయమే నేను 10 బంగారు కాసులు బొడ్డులో పెట్టుకొని ఇంటికి వచ్చి చూస్తుంటే ఒకటి కనిపించలేదు, అది నీకు దొరికింది. దాన్నే మీలో
ఒకడు ఇచ్చినట్టు ఇంకొకడు పారేసుకున్నట్టు నాటకం ఆడుతున్నారు. దాన్ని ఎక్కడ దాచారు? తెచ్చి ఇచ్చారా? సరే లేకపోతే ఇద్దరికీ శాస్తి చేయిస్తాను అన్నాడు ఇంటి యజమాని. పాపన్న కట్టెలు కొట్టేవాడు ఎంతగా చెప్పుకున్నా ధనికుడు వినిపించుకోలేదు. చివరకు పాపన్న, మీ బంగారు కాసు పోయి ఉంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది. మీరు సరిగా వెతికి ఉండరు. నా పైన అకారణంగా నింద మోపుతున్నారు కనుక దాన్ని వెతికి పెడతాను. ఈ నింద మొయ్యలేను అన్నాడు. అతను బంగారు కాసు కోసం వెతకనారంభించాడు. ధనికుడు కట్టెలు కొట్టేవాడితో చూస్తూ, నిలబడతావేం, నీ పని నువ్వు కాని అని పాపన్నను ఆసక్తితో గమనించసాగాడు. అతను ధనికుడి కంటికి విచిత్రమైన మనిషిగా కనిపించాడు. అతను లేని నాణ్యం కోసం నిజంగా వెతుకుతున్నాడా, లేక వెతుకుతున్నట్టు నటించి చివరకు తనదే ఒక బంగారు కాసు తీసి దొరికిందని తనకు ఇస్తాడా? సాయంత్రం దాకా వెతకగా పాపన్నకు కంచెవార బంగారు కాసు దొరికింది. అతను దాన్ని తెచ్చి ధనికుడికి ఇస్తూ, ఇదిగోనండి మీ బంగారు కాసు. కష్టపడి వెతికితే ఎందుకు దొరకదు? ఇది దొరకబట్టి సరిపోయింది కానీ లేకపోతే నేను నిష్కారణంగా దొంగనై ఉందును కదా అన్నాడు. ఈలోపుగా కట్టెలు కొట్టే పని పూర్తి అయింది. ధనికుడు భార్యను కేకేసి కట్టెలు కొట్టేవాడికి కూలి ఇప్పించాడు. కట్టెలు కొట్టేవాడు వెంటనే పాపన్న కూడా బయలుదేరాడు. ధనికుడు ఉట్టుట్టిగా బంగారు కాసు సంపాదించినందుకు పొంగిపోతూ మురిసిపోతూ ఉండగా అతని చిన్న కొడుకు ఇంటి ముందు ఆడుకుంటూ కెవ్వున అరిచి ఇంటికేసి పరిగెత్తుకు వచ్చాడు. ఎవరో కుర్రాళ్ళు ఒక ఆవుదూడ పైన రాళ్ళు వెయ్యగా అది బెదిరి ధనికుడు కొడుకుకేసి వచ్చింది. దాన్ని చూసి భయపడివాడు పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడ్డాడు. ఆ కంగారులో ధనికుడు ఊడిపోతున్న బట్టను సవరించుకుంటూ కొడుకు దగ్గరికి ఒక్క పరుగున వచ్చాడు. ఇంటి లోపల నుంచి అయ్యో అయ్యో అంటూ కుర్రవాడి తల్లి కూడా వచ్చింది. ఇద్దరూ తమ బిడ్డను ఇంటి లోపలికి తీసుకుపోయి వాడి గాయాలకు మందు వేసి ఇదంతా జరిగేసరికి పాపన్న కట్టెలు కొట్టేవాడు చాలా దూరం వెళ్ళిపోయారు. వాళ్ళకి గొడవ తెలీదు. దారిలో కట్టెలు కొట్టేవాడు పాపన్నతో, అయ్యా, మీరు ఆ ధనికుడి మాట నమ్మి బంగారు కాసు కష్టపడి వెతికి ఆయనకిచ్చారు. కానీ అది మీదే. దాన్ని నేను పారేసుకుంటే మీరు వెతికి ఆ మనిషికి ఇచ్చేశారు అన్నాడు. ఎలా చెప్పగలం? నువ్వు పారేసుకున్న కాసు ఎక్కడ పడిందో, ఎవరికి దొరికిందో, లేక ఇంకా పడిన చోట ఉన్నదో ఎవరు చెప్పగలరు అన్నాడు పాపన్న. అప్పటికి చీకటి కూడా పడిపోతుండటం చేత పాపన్న ఆ రాత్రికి కట్టెలు కొట్టేవాడి గుడిసెలోనే ఉండిపోదలిచాడు. అతనికి ఒకటే బాధగా ఉంది. తాను కట్టెలు కొట్టేవాడికి ఎలాంటి సాయమూ చేయలేకపోయాడు. అతను పారేసుకున్న కాసు కూడా వెతికి అతనికి ఇచ్చేస్తే కానీ పాపన్నకు తృప్తి కలిగేటట్టు లేదు. మర్నాడు ఉదయం కట్టెలు కొట్టేవాడు ధనికుడి తోటకు కట్టెలు కొట్టడానికి బయలుదేరేటప్పుడు పాపన్న కూడా వెంట వచ్చాడు. పాపన్న కళ్ళు నడుస్తున్నంతసేపు నేలపైనే ఉన్నాయి. తోటకుండా ధనికుడి ఇంటికి పోయే దారికి పక్కన అతనికి బంగారు కాసు కనబడింది. పాపన్న ఉత్సాహంగా దాన్ని ఎత్తి, చూసావా, ఊరికనే నువ్వు ఆ ధనికుడిని తప్పు పట్టావు. ఇదిగో నువ్వు పారేసుకున్న కాసు. దీన్ని నువ్వు మళ్ళీ పారేసుకోగలవు. దీన్ని మార్చి డబ్బు నీ భార్యకిచ్చి నా తోవన నేను పోతాను అన్నాడు. కట్టెలు కొట్టేవాడు తోటలో కట్టెలు కొట్టుకుంటూ ధనికుడు నేలకేసి చూస్తూ తోటంతా కారాడటం చూశాడు. పాపం ఆ ధనికుడికి తన కొడుకుకు ప్రమాదం గొడవ ముగిశాక ఎంత ఆలోచించినా తాను ఉన్నట్టుండి సంపాదించిన బంగారు కాసు విషయం గుర్తుకు రాలేదు. ఆ హడావిడిలో అది తోటలో ఎక్కడో జారి పడిపోయి ఉండాలి. ఆ కాసు కోసం అనేక మాసాల పాటు నేలని చూస్తూ ఇంటి పరిసరాల్లో తిరగడం చేత తల వంచి నేలను చూస్తూ నడవటం ఆయనకు అలవాటైపోయింది. కథ సమాప్తం.